యొక్క గుండె ఉంది. అది అలా ప్రతిసారి భద్రపరుస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఆ విగ్రహాలు మార్చిన ఆ బ్రహ్మ పదార్థం అన్నది ఉంటుంది. అదే కృష్ణుని యొక్క గుండె అని వింటూ ఉంటాం. అయితే నిజమేమిటి? మనకి శరీరం ఉంది. మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, పరమాత్మ, జీవాత్మ, మన బుద్ధి, అహంకారము, పంచభూతాలతో చేసిన శరీరం ఇలా ఉంటుందండి. భగవానుడికి అలా ఉండదండి. భగవానుడి యొక్క రూపము భౌతికమైన రూపం కాదు. కృష్ణుడి యొక్క రూపం భౌతికమైన రూపం కాదు. కృష్ణుడి యొక్క రూపం ఆధ్యాత్మికమైన రూపం. కాబట్టి ఆయనకు ఒక గుండె, ఆయన మరణించాక గుండె వదిలేసి ఆయన శరీరం వెళ్ళిపోవటం అలాంటివి ఏమి ఉండవండి భగవంతుడి యొక్క స్వరూపంలో. ఆఫ్ అయిపోయింది. పర్వాలేదా? అయితే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తాం. మనకి భగవంతుడి యొక్క స్వరూపం అలా కాదండి. భగవంతుడి యొక్క అంతర్ధానం గురించి మనం భాగవతంలో కానీ చదివితే అక్కడ ఏం రాస్తుందంటే, భగవంతుడు అక్కడ ఆయన ఆ చెట్టుకి ఇలా అనుకొని విశ్రమిస్తూ ఉన్నప్పుడు సకల దేవతలు వచ్చి భగవంతుడి పైన పుష్పవృష్టిని కురిపించి, తండ్రి మా కోసం నువ్వు అవతారాన్ని స్వీకరించావు, చాలా సంతోషము, ఇంకా నీ అవతార పరిసమాప్తి జరిగే సమయం అయిపోయింది కదా అని ప్రార్థన చేస్తే, భగవంతుడు తన శరీరంతో వైకుంఠ గమనం చేశారని ఉంది, కానీ గుండె వదిలేసి ఆయన మిగతా స్వరూపం అంతా వెళ్ళిపోయింది అని లేదు. కానీ అక్కడ ఉండే ఒడిస్సా ట్రెడిషనల్ సాంప్రదాయంలో ఆ విధంగా చెప్తారు. కానీ మనం నిజంగా భాగవతాదులు ప్రమాణంగా చూసుకుంటే అక్కడ జగన్నాథుడి యొక్క గుండె అని మనం నిర్దేశించలేము. ఎందుకంటే భగవంతుడికి గుండె వేరు, శరీరం వేరు, అలా ఉండదు. కానీ అక్కడ ఉండేది ఒక బ్రహ్మ పదార్థం, ఏదో ఒక ట్రాన్సెండెంటల్ స్పిరిచువల్ ఆబ్జెక్ట్ అక్కడ ఉంది. చాలామంది అక్కడ ఒక శాలగ్రామం ఉంది అని కూడా చెప్తారనమాట. కాబట్టి ఎవరు నిర్ధారించలేదు అసలు అదేంటి అని. కానీ జగన్నాథుడు అక్కడ కృష్ణ గుండె ఉన్నా లేకపోయినా మన గుండె మాత్రం జగన్నాథుడే. ఎందుకంటే ఆయన స్వరూపం, ఆయన లీలలు, ఆయన భక్తులతో చేసిన విశేషాలు అలాంటివి. కాబట్టి భాగవత, రామాయణ, భారతాదుల ప్రకారంగా అయితే మనం దాన్ని నిర్ధారించలేము. కానీ కొన్ని శాస్త్రాలు లేదా వాళ్ళ దగ్గర ఉండే లోకల్ పుస్తకాలు అలా చెప్తాయట. సంతోషం.